హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా సూపర్ టిప్స్ అయితే వచ్చేసాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. టైం సేవింగ్, మనీ సేవింగ్, యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసాను. ఫస్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అని ప్రతి ఒక్క లేడీకి బాగా ఉపయోగపడుతుంది. మనం పింక్ లిప్స్ కోసం, రెడ్ లిప్స్ కోసం ఎన్నో రకాల కాస్మెటిక్స్ అలానే లిప్స్టిక్ వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా దీన్ని ఒక్కసారి న్యాచురల్ విధానంలో ఒక్కసారి ట్రై చేసి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. దానికోసం 1 స్పూన్ రోజు వాటర్, ఒక 1/2 స్పూన్ హనీ వేసుకొని రెండింటిని బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత దూది ఉంటుంది కదా, దూదిని దానిలో ముంచేసేసి ప్రతిరోజు అప్లై చేసుకోండి. పావు గంట సేపు పాటు ఇలాగా సర్క్యులర్ మోషన్లో లిప్స్కి ఎక్కడైతే మీకు డార్క్గా అనిపిస్తూ ఉంటుందో, నలుపుగా ఉంటుంది కదా సైడ్స్ కానివ్వండి, లేదంటే పింక్ లిప్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రతిరోజు పావు గంట పాటు అప్లై చేసి పావు గంట తర్వాత వాటర్తో వాష్ చేసుకుని ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ టిప్ ట్రై చేయడం చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఆ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ అయితే నేను 2 గరిటెలు అయితే తీసుకుని దీనికి ఎందుకు వాడతానని ఖచ్చితంగా అయితే చెప్తానండి. దానిలో ఒక గరిటె వచ్చేసి, ఫుల్ గరిటె వచ్చేసి బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా తీసుకున్నానండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన చాలానే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి. దానిలో విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అండి, విమ్ లిక్విడ్ని ఒక గరిటె తీసుకొని మూడింటిని బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇలాంటి బాటిల్ ఉంటుంది కదా, బాటిల్లో వేసేసుకోండి. మన బాత్రూమ్ డోర్స్ ఉంటుంది కదా, వైట్కి సోప్ మరకలు పడి చండాలంగా ఉంటుంది కదా, వాటిపైన ఇలా చల్లేసేసి, లిక్విడ్ని చల్లేసి 10 నిమిషాలు వదిలేసిన తర్వాత కొంచెం వాటర్ తోటి వాష్ చేసుకుని, మన స్క్రబ్బర్ ఉంటుంది, స్క్రబ్బర్తో వాష్ చేసేసుకోండి. తర్వాత నీట్గా అయితే పోతుందండి, ఎక్కడ వైట్ మరక అయితే ఉండదు. ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఎంత బాత్రూమ్ క్లీన్ చేసామో ఇలాగ డోర్స్ ఉన్నాయి అంటే చండాలం కనిపిస్తుంది, ఈ టిప్పుకి బాగా వర్క్ అవుతుందండి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతీ పిండి మనం మిగిలిపోయింది అనుకోండి, చపాతీ పిండి కానివ్వండి లేదంటే పూరి పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసినప్పుడు కొంచెం నలుపు కలర్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం సరిగా చేసుకున్నా కానీ సాఫ్ట్గా ఉండవు, పొంగకుండా ఉంటాయి. అలాంటప్పుడు దానిలో 1 స్పూన్ అంటే 1 స్పూను మన పాలు ఉంటాయి కదా, కాచి చల్లార్చిన పాలు వేసేసి బాగా కలిపేసుకోండి. సాఫ్ట్గా అయితే పిండి కూడా సాఫ్ట్గా అయిపోయేటట్లు కలిపేసుకోండి. మీరు చపాతీ చేసుకున్నా లేదంటే పూరి చేసుకున్నా కూడా ఈ పిండితోటి ఖచ్చితంగా పొంగుతూ వస్తాయండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది, పాలు కలిపాం కాబట్టి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన చాలా ఉండేయండి. ఇంతవరకు మీరు ఎవరికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఉప్మా రవ్వలు త్వరగా అయితే పురుగు పట్టేస్తూ ఉంటాయి కదండి, మనం తీసుకొచ్చిన వెంటనే పురుగు పట్టేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని చెరుక్కోవాలి, మళ్ళీ కొన్నిసార్లు అయితే దాన్ని తినాలి అనిపించదు, ఎక్కువ పురుగు పట్టిందంటే. అసలు ఇదంతా ఏం ప్రాసెస్ లేకుండా పురుగు పట్టకుండా ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్ అండి. మనం రవ్వను ఇంటికి తీసుకొచ్చిన వెంటనే అలా డబ్బాలో డైరెక్ట్గా పోసేయకుండా ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. ఇలా 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత అనుకోండి, అప్పుడు డబ్బాలో పోసేసి మీకు ఎన్ని నెలలైన తర్వాత అయినా సరే పురుగు పట్టదు. అంటే మనం ఉడికేటప్పుడు త్వరగా అయితే కుక్ అవుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేస్తున్నాం కాబట్టి మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. ఇది మన షాంపూ ఉంటుంది కదా, మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూను నేనైతే 1 స్పూన్, పెద్ద స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్, ఆ టీ స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాను. దీనిలో కోల్గేట్ ఉంటుంది కదా, మీరు టూత్ పేస్ట్ ఏది వాడితే అది రెండింటిని కలిపేసుకోండి. ఈ రెండింటిని బాగా టెక్స్చర్ ఎలా రావాలంటే సాఫ్ట్గా వచ్చేటట్లు, రెండింటిని బాగా స్మూత్గా అయ్యేటట్లు రెండింటిని కలిపేసుకోండి. అండ్ మీకు ఈ టిప్స్ అన్నిట్లో అది ఏ టిప్ బాగా మీకు నచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానివల్ల నాకైతే లైక్ కూడా ఇచ్చేసండి, నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుందండి. అండ్ తర్వాత దీనిలో 2 బాగా కలిపేసుకున్న తర్వాత మన టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఫేస్కి రాసుకునే పౌడర్, ఆ పౌడర్ వేసేసి 3 బాగా కలిపేసుకోండి. తర్వాత సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, సిల్వర్ ఫాయిల్లో 3 కలిపిందని ఒక సిల్వర్ ఫాయిల్లో వేసేసుకోండి. ఒక బాల్ లాగా చుట్టేసేసేయండి వీటిని 3 కలుపుకున్న దాన్ని. ఇది వాషింగ్ మిషన్లో నిజంగా మీరు బెడ్షీట్ వేసేటప్పుడు కానివ్వండి, లేదంటే బట్టలు కొంచెం మురికిగా ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు కానివ్వండి, ఈ సిల్వర్ ఫాయిల్ వేసేసి నిజంగా చాలా అయితే బాగా వర్క్ అవుతుందండి. దీన్ని సిల్వర్ ఫాయిల్ చుట్టేసాం కదా బాల్లాగా, దానిలో టూత్ పిక్ పెట్టేసేసి ఇలా 2-3 హోల్స్ చేసేసేయండి. మనం బెడ్షీట్లు వేసేటప్పుడు నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం కొంతమందికి అయితే సరిగా మనం కంఫర్ట్ వేసుకుంటాం, ఆ స్మెల్ అనేది పడదు కదా, అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. మన డ్రై క్లీనింగ్ చేసుకొచ్చినప్పుడు బట్టలు ఎంత నీట్గా అయితే ఫోల్డ్ అయ్యి వస్తాయి, అట్ ద సేమ్ టైం మురికిపోతుందో ఖచ్చితంగా అలాంటి రిజల్టే ఉంటుంది. ఈ టిప్ ట్రై చేయండి. వాషింగ్ మిషన్లో వేసేసేయండి, తర్వాత వెంటనే వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత తీసి చూడండి, బట్టలు మంచి
మంచి స్మెల్ వస్తాయి, ఎట్ ద సేమ్ టైం కంఫర్ట్ స్మెల్ కొంతమందికి పడదు కదండి. అలాంటి వారు బెడ్షీట్లు వేసుకునేటప్పుడు మంచిగా మురికి పోవాలి అనుకున్నా, లేదంటే మంచి స్మెల్ రావాలనుకున్నా ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి. యాక్టివేషన్లో అయితే ఉంచుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం అసలు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండ్ లాస్ట్ వరకు చూసినందుకు.